తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. 2026 జనవరి 28 నుండి 31 వరకు జరిగే మహాకుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతరకు దేశంలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనాలు చేసుకుంటారు అని డిపిఓ వెంకయ్య తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతర పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరచుటకు జిల్లాలోని డిఎల్పిఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు పాల్గొని పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని డిపిఓ వెంకయ్య తెలిపారు. ఈ జాతరకు భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వదిలి వెళ్లిపోతారని, దాంతో గ్రామంలోని దోమలు, ఈగలు పెరిగి పారిశుద్ధ్యం లోపిస్తుందన్నారు. అందుకోసం వేరే రాష్ట్రం నుండి పారిశుద్ధ్య కార్మికులను గత జాతర కంటే ఈ జాతరకు పెద్ద మొత్తంలో పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని ఆయన అన్నారు. 2026 సంవత్సరానికి అత్యధికంగా భక్తులు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గుడి డెవలప్మెంట్ అయింది. అంతేకాకుండా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి మా విభాగం, శానిటేషన్ విభాగం, జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు ఆదేశం ప్రకారం ఇక్కడ మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి, మొత్తం వరల్డ్ వైడ్ నుంచి మన వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకి ఖాళీకి మట్టకుండా జాతరని పరిశుభ్రంగా ఉంచడం కోసం మా దగ్గర దాదాపు 10 క్యాంపులు ఏర్పాటు చేసినాం. మా జిల్లా నుంచి ఎంపీఓలు, డిఎల్పిఓలు, పంచాయత్ సెక్రటరీలు కలిసి మేము వేరే దగ్గర నుంచి లేబర్ని పట్టుకొచ్చి ఈ లేబర్ వర్క్ అనేది గతంలో చేసిన దానికన్నా మెరుగు ఉండాలని రాజమండ్రి, ఆంధ్రాని తీసుకొచ్చి లేబర్ వర్క్ చేపిస్తున్నాం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ, మేడారం గ్రామ పంచాయతీ జాతర కంటే ముందు ఎలా ఉందో జాతర తర్వాత కూడా అలా చేసి క్లీన్ చేసి ఇవ్వడం మా బాధ్యతగా భావిస్తున్నాము. ముఖ్యంగా దాదాపు కోట్లాది మంది జనం వస్తున్నారు కాబట్టి కోట్లాది మంది జనంలో టెంపరీ టాయిలెట్స్, తర్వాత పర్మనెంట్ టాయిలెట్స్ క్లీనింగ్, తర్వాత స్ట్రీట్స్ క్లీనింగ్, తర్వాత నాన్ వెజ్ ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫార్మల్ జాతర కాబట్టి నాన్ వెజ్ నడుస్తుంది, చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్ తీసుకొని పంపింగ్ అని తరలించిన బాధ్యత మాకు కాబట్టి వీళ్ళందరూ వచ్చే భక్తులు ప్లాస్టిక్ తీసుకురాకుండా, ప్లాస్టిక్ బాటిల్ రాకుండా వాళ్ళకి సంబంధించిన ఆక్సిజన్ కానీ స్టీల్ బాటిల్ వాటర్ తీసుకొని ఇక్కడ ప్లాస్టిక్ అనేది నిషేధించబడింది. మేడారం ప్లాస్టిక్ ఫ్రీ మేడారం చేయడానికి మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరి భక్తులు మా విన్నపం, ఇక్కడికి వచ్చే భక్తులు గుడ్డ సంచులు కానీ, గిన్నీ బ్యాగ్స్ కానీ తీసుకురావాలి జన్మ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ అంతా ఇక్కడ వేసిపోతే మొత్తం మేడారం అంతా ప్లాస్టిక్ తోటి పరిస్థితి కాబట్టి అందరూ సహకరించాలి. వచ్చిన భక్తులు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త నిర్దేశించిన ప్రదేశాలలో చికెన్ వేస్ట్ కానీ, మటన్ వేస్ట్ కానీ, తర్వాత యాటతోళ్ళు కానీ, మేకతోళ్ళు కానీ, గొర్రెతోళ్ళు కానీ నిర్దేశించిన గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించినట్టయితే మేము డంపింగ్ అని తరలిస్తాం. ఆ విధంగా మాకు సహకరించినట్టయితే ఇంకా రాబోయే భక్తులు, వచ్చిన భక్తులు కాబట్టి రాబోయే భక్తులు కూడా ఎటువంటి చెత్త చెదారం లేకుండా వారి కార్లకి మెట్లంటకుండా సేవ చేయడం ధర్మంగా భావిస్తూ ఇది మా అవకాశం ఇచ్చిన మేడం గారికి నేను చాలా అదృష్టంగా భావిస్తూ సర్వీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.